పశ్చిమాసియా యుద్ధంపై పాక్ మధ్యవర్తిత్వం వహించింది. ఇరాన్కు ఇచ్చిన గడువును 2 వారాలు పొడిగించాలని ట్రంప్ను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరారు. ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించాలని సూచించారు. 14 రోజుల పాటు కాల్పుల విరమణకు ప్రతిపాదించగా ట్రంప్ అంగీకరించారు. ఈ నెల 10న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ చర్చలు జరగనున్నాయి. పూర్తి స్థాయి శాంతి ఒప్పందం దిశగా ఈ సమావేశం జరగనుంది. యుద్ధ విరమణ ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లకు ఊరట లభించింది. 14% తగ్గిన క్రూడాయిల్ ధరలు తగ్గాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, మొత్తానికి 2 వారాల పాటు యుద్ధం ఆపేసినట్లు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? సో నిన్న మనం అనుకున్నదే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ వార్ కంటిన్యూ కాదు, ఏదో రకంగా కారణం చెప్పి దాన్ని వాయిదా వేస్తాడు ట్రంప్ అనేది మనం నిన్ననే అనుకున్నాం. ఆ ప్రకారమే జరిగింది. బట్ కాకపోతే దీంట్లో ఉండేటటువంటి రీజన్స్ మారినాయి. ముఖ్యంగా అటువైపు ఇరాన్ కూడా ఏదో రకంగా దీని నుంచి బయటపడాలనేటటువంటి పరిస్థితి ఇరాన్ కూడా ఉంది కాబట్టి ఇరాన్ కూడా దానికి అంగీకరించడం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అయితే ట్రంప్ గా సమేతంగా ఉండి మొదటి నుంచి కూడా నోబెల్ శాంతి బహుమతి విషయంలో చాలా కృషి చేసినటువంటి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అట్ ది సేమ్ టైం ఆసిమ్ మునీర్ వాళ్ళ యొక్క సైన్యాధ్యక్షుడు, వాళ్ళిద్దరు కూడా దీంట్లో మళ్ళీ ఇంకోసారి కీలక పాత్ర పోషించినట్టుగా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఏప్రిల్ 10వ తారీఖు అంటే ఈ నెల 10వ తారీఖున ఇస్లామాబాద్ లో ఏదో చర్చ జరపడానికి అంగీకరించినట్టు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆసిమ్ మునీర్ కానీ లేకపోతే షెహబాజ్ షరీఫ్ కానీ చెప్తూ ఉన్నారు. అయితే నిజమైనటువంటి సీజ్ ఫైర్ అమలు చేస్తామని 2 దేశాలు కూడా ప్రకటించాయి. అయితే దీనికి ఇజ్రాయెల్ కూడా మద్దతు ఇవ్వడం, ఇజ్రాయెల్ కూడా దీంట్లో వారికి కండిషన్స్ కి అంగీకరించినట్టుగా చెప్పడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల సీజ్ ఫైర్ కి మొత్తానికి ఒప్పుకున్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2 వారాల పాటు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఖచ్చితంగా అనేది అందరి నేతలు కూడా దాన్ని అనౌన్స్ చేయడంతో కొంత ఊరట కలిగింది ప్రజలకి. అయితే యుద్ధం కనుక ఒకవేళ కంటిన్యూ అయ్యేటట్టయితే దీనికి ఏమేం చేయాలి అనే దాని మీద ఇరాన్ చేసినటువంటి కొన్ని వ్యూహాలు చాలా చాలా ఆశ్చర్యకరంగా, చాలా తీవ్రమైనటువంటి భయాన్ని కలిగించేవిగా తయారైనాయి. ముఖ్యంగా చిన్నపిల్లలని రిక్రూట్ చేసుకోవడం, అంటే పిల్లల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా తమకు అడ్డుగోడగా పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయడం. అట్లాగే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వీలైనంత వరకు యుద్ధం సమయంలో ఒకవేళ కనుక సీజ్ ఫైర్ కనుక ఆగిపోకపోతే, అంటే దానికి కనుక సీజ్ ఫైర్ మెయింటైన్ కాకపోతే ప్రజలందరినీ కూడా మోహరించి మొత్తం అంతా కూడా ఎవరి మీద బాంబింగ్ చేయడానికి వీల్లేకుండా కీలకమైనటువంటి ప్రదేశాల్లో వీళ్ళని అక్కడ చుట్టూ గార్డుగా మొత్తం అంతా అక్కడ కొన్ని వేల మందిని అక్కడ నిలబెట్టడం, ఇటువంటి ప్రయత్నాలన్నీ చేయడం అంతర్జాతీయంగా కొంత సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, మొత్తం మీద కనుక ఆలోచించినట్లయితే ట్రంప్ ఏదైతే హెచ్చరించాడో ఆ హెచ్చరిక మేరకు భారీ ఎత్తున బాంబింగ్ కానీ విధ్వంసం కానీ జరగకుండా సీజ్ ఫైర్ కి మొత్తానికి 3 దేశాలు కూడా అంగీకరించినాయి. తాత్కాలిక ఈ విరమణ ఒప్పందం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేది రానున్న 1 వీక్ 10 days లో మనకు స్పష్టంగా తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతాయి, ఇవన్నీ కూడా తర్వాత అంశం. ప్రస్తుతానికి పాకిస్తాన్ చెప్తున్నటువంటి ప్రకారం అయితే ఏప్రిల్ 10వ తారీఖున అక్కడ పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతాయని వారు చెప్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని కానీ వాళ్ళ సైన్యాధ్యక్షుడు మునీర్ కానీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ముందు అనుకున్నట్టే ఎటువంటి ఇబ్బంది లేకుండా సీజ్ ఫైర్ 45 రోజుల బదులు 2 వారాల పాటు జరగడం, ఇది కొంత సంతోషించాల్సినటువంటి విషయం. ఆ తర్వాత అప్పటికి అన్ని ఒప్పందాలు కూడా ఓకే అయితే మొత్తం ప్రశాంతమైనటువంటి పరిస్థితి ఉంది. 10 పాయింట్ల ఎజెండా ఏదైతే ఇరాన్ పెట్టిందో వాటన్నిటికీ కూడా ట్రంప్ ఆమోద ముద్ర వేసినట్టుగా తాత్కాలికంగా సమాచారం తెలుస్తూ ఉంది. దాంట్లో స్టేట్ ఆఫ్ హార్ముజ్ మీద తమ అధికారాన్ని కొనసాగించాలని, తమ ఎస్టేట్స్ తమ ఏదైతే సీజ్ అయిపోయినాయో వాటన్నిటి కూడా మళ్ళీ యథాపూర్వస్థితికి వాటన్నిటి కూడా తీసుకురావాలని, ఇటువంటి మొత్తం ఒక 10 అంశాలతో ఆయన పెట్టినటువంటి ఇరాన్ అధ్యక్షుడు పెట్టినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రంప్ అంగీకరించినట్టుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి కొంత శాంతి ఏర్పడిందని భావించవచ్చు. మార్కెట్స్ కూడా కొంత పుంజుకునేటటువంటి అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 19% తగ్గిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 19% తగ్గిపోవడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఈ 2 వారాలు కూడా స్టేట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఈ నావలన్నీ కూడా హార్ముజ్ దాటి ఆయిల్ సరఫరాలో మిగిలినటువంటి వాటి
సరఫరాలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు ప్రపంచ దేశాలకు కొంత ఊరట లభించే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పొచ్చు అనేది. శివప్రసాద్, ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అంటే అమెరికా తన ఓటమిని ఒప్పుకొని అన్ని షరతులకు ఓకే చెప్పింది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. అంటే ఎలా చూడొచ్చు ఇది అమెరికా ఓటమిని ఒప్పుకుందని చెప్పుకోవడంలో? అంటే ఎవరికి వాళ్ళే విజయం సాధించామని చెప్పుకోవడం చాలా సహజమైనటువంటి విషయం. అంటే మళ్ళీ ప్రపంచ దేశాల ముందు పరువు తక్కువగా ఉండడం, అందులో ఇరాన్ లాంటి అతి భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ఆత్మాభిమానాన్ని చూపించినటువంటి దేశం. వాళ్ళు ప్రాణాలు వదిలిపెట్టడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు, కానీ లొంగిపోవడానికి వాళ్ళు సిద్ధపడరు. ఆ విషయం మనం చూసాం అనేక సందర్భాల్లో. ఈ వారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు మనం చూసాం. కాబట్టి వాళ్ళ ఆ రకమైనటువంటి నేచర్ న్యాచురల్ గా ఉంటుంది. కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్ ఇరాన్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా మేమే విజయం సాధించాము ట్రంప్ కూడా చెప్పుకుంటాడు. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకి వార్కి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు వార్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లో మళ్ళీ ఒకవేళ అక్కడ అవసరమైతే ఒక ట్రంప్ కూడా మాట్లాడతారేమో. ఆయన మాట్లాడితే మళ్ళీ దానికి అదే మేమే విజయం సాధించాము, మా డిమాండ్స్ అన్నిటికీ లోబడే ఇరాన్ యుద్ధ విరమణకి అంగీకరించింది అని చెప్పి ట్రంప్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎవరి పరువు వాడు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. జరిగినటువంటి డ్యామేజ్ సామాన్యమైనటువంటి డ్యామేజ్ కాదు. ఈవెన్ అటువైపు ట్రంప్ చూసినా ఇటువైపు ఇరాన్ చూసినా, కానీ నిజానికి యుద్ధం జరిగినటువంటి విధానాన్ని చూస్తే మాత్రం ఇక ట్రంప్ కంటే ఇరానే గెలిచిందనే మాట మాత్రం నిజానికి కరెక్ట్ గానే ఉంది అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యంత ఖరీదైనటువంటి కొన్ని వేల మిలియన్ డాలర్ల స్పెండ్స్ చేసినటువంటి పెద్ద పెద్ద విమానాన్ని కూల్చేసినటువంటి పేరు ప్రఖ్యాతులు ఇరాన్ కి లభించాయి. అమెరికాని గడగలాడించిందని చెప్పాలి ఒక రకంగా మాట్లాడితే. ఖమేనీని చంపడంలో యుఎస్ ఒకవేళ సక్సెస్ అయితే అయ్యి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ తర్వాత కూడా యుద్ధం ఆగలేదు. తర్వాత సక్సెసర్ లేకుండా కూడా యుద్ధం ఆగలేదు. పెద్ద పెద్ద సైన్యాధ్యక్షులు దాదాపు 50 మంది పైగా చనిపోయారు అమెరికా అటాక్ లో. అయినా సరే యుద్ధం ఆగలేదు. వాళ్ళ యొక్క వ్యూహాల్లో మార్పు రాలేదు. ఇంత గొప్పగా దాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది సామాన్యమైనటువంటి అంశం కాదు. చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 20 ఏళ్ల నుంచి ఎంతో కఠోర శ్రమతో ఇరాన్ ఈ రకమైనటువంటి గొప్ప స్థితిని తెచ్చుకుంది. కాబట్టి ఇంతకాలం పాటు యుద్ధాన్ని కొనసాగించగలిగింది. ల్యాండ్ మైన్స్ లాంటి వాటితో చాలా వండర్స్ సృష్టించింది ఇరాన్. యాక్చువల్ గా అమెరికాని గడగడలాడించింది. కాబట్టి ఇరాన్ ఆ మాట అంటంలో ఆశ్చర్యం ఏం లేదు. అయినా ఇప్పుడు వాటన్నిటికంటే ప్రధానం వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం. కాబట్టి అన్ని దేశాలు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాయి. అదే ట్రంప్ కూడా చేశాడు, ట్రంప్ కూడా చేస్తాడు. ఇవాళ సాయంత్రం ఖచ్చితంగా అతను కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇరాన్ మాట్లాడింది 100% రైట్. దాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు అనేది. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.